నమస్కారం. నేను డాక్టర్ సుమతి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. మనం ఈరోజు వెన్ను నొప్పి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. వెన్ను అంటే వెన్ను మన బాడీకి చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రెయిట్గా ఉండడానికి మనకు సపోర్ట్ చేసేది వెన్నెముక. వెన్నెముకను స్ట్రాంగ్గా ఉంచుకుంటే మనం చాలా వరకు ఈ నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి రాకుండా చూసుకోవచ్చు. తల కింద భాగం నుంచి నడుము కింద భాగం వరకు ఈ వెన్నెముక అనేది మనకు ఉంటుంది. అది మనము 4 రకాలుగా దాన్ని డివైడ్ చేస్తారు. ఒకటి సర్వైకల్, థొరాసిక్, లంబార్ అండ్ సాక్రల్ రీజియన్. వీటిల్లో సర్వైకల్ అంటే మెడ భాగము, లంబార్ అంటే నడుము భాగం. ఈ 2 చోట్ల పెయిన్ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే అది ఎక్కువ మొబైల్గా ఉంటుంది, ఎక్కువ కదలికలకు గురవుతూ ఉంటుందన్నమాట. మెడ భాగం కానీ నడుము భాగం కానీ ఎక్కువసార్లు మనం ఇటు ఇలా తిప్పినప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, అటు ఇటు తిరిగినప్పుడు కానీ మనకి ఎక్కువ కదలికలకి గురవడం వల్ల ఆ భాగం అనేది ఎక్కువ వేర్ అండ్ టేర్కి గురవుతూ ఉంటుంది. వేర్ అండ్ టేర్ అయినప్పుడు అది ఎక్కువ భాగం అరిగిపోవడం కానీ, స్ట్రెయిన్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనకు నడుము నొప్పి కానీ, వెన్ను నొప్పి కానీ సాధారణంగా చూస్తూ ఉంటాం. మనం చాలా కామన్గా చూసే సిమ్టమ్స్ అన్నమాట ఇవి. నడుము నొప్పి, ఇంకొకటి మెడ నొప్పి. ముఖ్యమైన కారణాల్లో అత్యంత ముఖ్యమైనది ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సరైన పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం. సరైన పోస్చర్ అంటే కూర్చునేటప్పుడు మన నిటారుగా ఉండాలి. హెడ్, స్పైన్ ఒకే లైన్లో ఉండాలి, నిటారుగా కూర్చోవాలి. అలా కాకుండా ఇలా ముందుకు వంగిపోవడం కానీ, ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండడం కానీ, లైక్ మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు ఎక్కువసేపు ఇలా కూర్చొని ముందుకు వంగిపోయి సిస్టమ్ మీద అలా పనిచేస్తూ ఉంటారు. అలా ఒకే పొజిషన్లో ఉండడం, ముందుకు వంగి ఉండడం వల్ల వాళ్ళ వెన్నెముక అనేది స్ట్రెయిన్ అవ్వడం వల్ల వెన్ను నొప్పి అనేది ఎక్కువ సాధారణంగా వాళ్ళలో చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా పాండమిక్ లాగా తయారవడం ఏంటంటే ఎక్కువ మొబైల్ యూసేజ్ అనే దానికి అసలు ఏజ్ అనేది లేదు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఎప్పుడు ఇలా స్క్రీన్ ముందు ఇలా ఉండడం వల్ల ముందుకు పెట్టేస్తారు నెక్. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది, నెక్ అనేది బాగా స్ట్రెయిన్ అయిపోతుంది. స్ట్రెయిన్ అవ్వడం వల్ల వాళ్ళు మెడ నొప్పితోటి, బ్యాక్ పెయిన్ తోటి ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇవి కాకుండా కొంతమంది ఇలా వంగి పనిచేసేవాళ్ళు, లైక్ ఫార్మర్స్ ఇలా వంగి పనిచేస్తూ ఉంటారు. హెవీ లేబరర్స్, బరువులు ఎత్తడం, ఇలాంటి వాటి వల్ల కూడా వెన్ను మీద స్ట్రెయిన్ పడడం వల్ల వెన్ను నొప్పి అనేది వాళ్ళలో సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఏదైనా దెబ్బ తగలడం, అది కూడా ఒక ఇంపార్టెంట్ కారణము. అది కాకుండా ఒబెసిటీ, సరైన బరువు మెయింటైన్ చేయకపోవడం, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా వెన్నెముక మీద ఒత్తిడి అనేది పడుతుంది. స్మోకింగ్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలు. లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా సరైన పోస్చర్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు సరైన బ్యాక్ రెస్ట్ తీసుకోవాలి అండ్ స్ట్రైట్గా కూర్చోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు. లేదంటే వాళ్ళకు కూడా వెన్ను నొప్పి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకోవాలి. ఇలా ఒకే పొజిషన్లో ఉండి పనిచేసేవాళ్ళు బ్రేక్ లేకుండా సరైన పోస్చర్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళకు కూడా వెన్నునొప్పి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. హెల్దీ డైట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెల్దీ డైట్ తీసుకోవడం, రెగ్యులర్గా వ్యాయామాలు చేయడం, ఎక్సర్సైజెస్ చేయడం. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే దానికి తగిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. జనరల్గా వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇవనేది ఓవరాల్ బాడీ ఫిట్నెస్కి అనేది మనకు ఉపయోగపడుతుంది. అవి కాకుండా ఈ పెయిన్స్ ఉన్నవాళ్ళు అవి స్ట్రెంథెన్ చేసుకోవాలి. నెక్ మజిల్స్ని, బ్యాక్ మజిల్స్ని, వాటికి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫిజియోథెరపిస్ట్ని కలిసి ఆ ఎక్సర్సైజెస్ అనేవి నేర్చుకొని రెగ్యులర్గా వాటిని వాళ్ళ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే వీటిని రాకుండా మనం నివారించుకోవచ్చు. అయ్యేది ఇలాంటి వాటితోనే ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం, మేము ఇందాక ఏవైతే చెప్పుకున్నామో కారణాలు, వాటన్నిటిని దీర్ఘకాలికంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెన్నెముకలో డిస్కులు అనేవి ఉంటాయన్నమాట. రెండు బోన్స్ మధ్యలో మెత్తటి పదార్థం ఉంటుంది, డిస్క్ అంటారు దాన్ని. అది షాక్ అబ్జార్బర్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ వెన్నెముక మీద ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువ అవుతుందో డిస్కులు అనేవి మెత్తబడిపోతాయి, వీక్ అయిపోయినప్పుడు అవి బయటకు వచ్చేసి నరాలను ఒత్తడం అలాంటివి చేసినప్పుడు మెడ నొప్పి రావడం, నడుము నొప్పి రావడం, అది కిందికి జాలులాగా కాళ్ళకి చేతులకి పాకడం, ఇలాంటి లక్షణాలు మనం వాళ్ళలో చూస్తూ ఉంటాం. బరువు ఎక్కువ అయినప్పుడు వెన్నెముక మీద ఒత్తిడి పడుతుంది, మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది, అన్ని జాయింట్స్ మీద కూడా ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ను నొప్పి, నడుము నొప్పి అనేది చాలా కామన్గా ఉంటుంది. 100లో 70 నుంచి 80 మందికి వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే కొన్ని వార్నింగ్ సైన్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు డాక్టర్ని ఇమీడియట్గా కలవాలి అనేవి, ఈ అవేర్నెస్ అనేది అందరికీ ఉండాలి. ఎప్పుడు కలవాలి, నొప్పి అనేది ఎప్పుడైతే మెడలో మాత్రమే లేకుండా జాలులాగా చేతికి కానీ
మోచేతి వరకు లేదా హ్యాండ్స్ వరకు, ఫింగర్స్ వరకు వస్తుంది. నడుము నుంచి కింద భాగం థైస్ కింద ఫుట్ వరకు నొప్పి పాకుతుంది. దాంతో పాటు తిమ్మిర్లు, మొద్దుబారడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కలవాలి. న్యూరాలజిస్ట్‌ని కలిసి దానికి తగిన పరీక్షలనేవి చేయించుకోవాలి.